బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. రథసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించే పండుగ. ఇది మాఘసప్తమి నాడు వస్తుంది. సూర్యగ్రహణంతో సమానమైన పర్వంగా మన భారతీయమైనటువంటి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈనాడు అరుణోదయ కాలంలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానించడం మహాపుణ్య ఫలప్రదమని, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారకమని, మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షులు వివరిస్తూ ఉన్నారు. సూర్యగ్రహణ తుల్యాస శుక్లమాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. మాఘే మాసి శితే పక్షే సప్తమీ కోటిపుణ్యద కుర్యాత్ స్నానార్ఘ్యమాయు ఆరోగ్య సంపద అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. షష్ఠి నాడు రాత్రి ఉపవాసం చేసి సప్తమి నాడు అరుణోదయ కాలంలో అంటే సూర్యోదయానికి కొంచెం ముందుగా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగుతాయని, రోగాలు దుఃఖాలు నశిస్తాయని, ఇప్పుడు ఇంతకుముందు జన్మల్లో మనస్సుతో మాటలతో తెలిసి తెలియక చేసిన 7 విధాలైన పాపాలన్నీ పోతాయని ధర్మసింధు అనేటువంటి ఆర్ష గ్రంథం వివరిస్తోంది. వ్రతచూడామణిలో బంగారు, వెండి, రాగి, ఇనుము దేనితోనైనా చేసిన దీపప్రతిమను సిద్ధం చేసుకుని దానిలో నువ్వుల నూనె, ఆమదం, ఇప్ప నూనె వీటిలో ఏదో ఒక దానితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని నదీ తీరానికి కానీ చెరువులకు కానీ వెళ్ళి సూర్యుణ్ణి ధ్యానించి ఆ దీపాన్ని నీళ్లలో వదిలి ఎవరూ ఆ నీటిని తాకకముందే స్నానం చేయాలి. అలా స్నానం చేసినప్పుడు 7 జిల్లేడాకులు కానీ 7 రేగు ఆకులు కానీ తలపై పెట్టుకోవాలి. జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతకే. 7 అశ్వాలుండేటువంటి ఓ సప్తమి, నీవు సకల లోకాలకు తల్లివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని చెప్పి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యుణ్ణి పూజించాలి. తరువాత తర్పణం కూడా సూర్యునికే చెయ్యాలి. సప్తమీ వ్రతం రథసప్తమి ఒక్కటే కాక కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కరా సప్తమి, అచలా సప్తమి, రథాంక సప్తమి, మహాసప్తమి, జయా సప్తమి, విజయా సప్తమి, జయంతి సప్తమి, అపరాజితా సప్తమి, మహాజయా సప్తమి, నందా సప్తమి, సిద్ధార్థకాది సప్తమి, సాక్షు భార్యా సప్తమి, సర్షప సప్తమి, మార్తాండ సప్తమి, సూర్యవ్రత సప్తమి, సప్తసప్తి సప్తమి, అర్క సంపుట సప్తమి, నింబ సప్తమి, మరీచ సప్తమి, ఫల సప్తమి మొదలైన అనేక సప్తమి వ్రతాలను గ్రంథాలు పేర్కొన్నాయి. ఇవన్నీ సూర్యుణ్ణి గురించిన వ్రతాలే. అందులో కొన్ని రథసప్తమి నాడు ఆచరించేవి. పంచాంగకర్తలు రథసప్తమిని సూర్య జయంతి అన్నారు. వైవస్వత మన్వంతరం మొదలు సూర్య జయంతే కావడం చాలా విశేషం. సూర్య జయంతి నాడు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి. అంటే భోజనం చేయకుండా చేయవలసిన వ్రతము అని తెలుసుకోవాలి. వైవస్వతుడు 7వ మనువు, సూర్యుడు వివస్వంతుడు. అంటే వైవస్వతుడు కొడుకు 7వ మనువు, సూర్యుడు వివస్వంతుడు, ఇతని కొడుకు కనుక వైవస్వతుడు. ఇప్పటి మనువు వైవస్వతుడే. ఇతని మన్వంతరానికి రథసప్తమియే సంవత్సరాది, అంటే మనకు ఉగాది. మన్వంతరాది పర్వదినం పితృదేవతలకు చాలా ప్రియమైనది. కనుకనే రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలె పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కలిగించాలి. చాక్షుష మన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు. సూర్య జయంతిని మరింతగా తెలుసుకుందాం. సూర్య రథసప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతి అని కీర్తిస్తున్నారు. రాజపుటాన్లో
సౌర సప్తమి అంటారు. వంగదేశంలో భాస్కర సప్తమి అంటారు. కొన్ని ప్రాంతాల్లో జయంతి సప్తమి అంటారు, మహాసప్తమి అంటారు. ఈ పేర్లను బట్టి ఈ పండుగ విశేషించి సూర్యారాధన కోసమే ఏర్పడింది అనడం సుస్పష్టం. పరమాత్మ మాఘ సప్తమి నాడు సూర్యుణ్ణి సృజించాడు కనుక ఆ దినం సూర్య జయంతిగా ప్రసిద్ధికెక్కింది. సౌర సప్తమి, భాస్కర సప్తమి అనేవి సూర్య జయంతికి పర్యాయ పదాలు. సంవత్సరానికి వచ్చే 24 సప్తముల్లో రథసప్తమి ఖగోళం రీత్యా కూడా చాలా మహత్తు కలిగి ఉంది. ఈరోజు సూర్యోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం రథాకారంలో ఉంటుంది. రథాకారంలో నక్షత్రాలున్న సప్తమీ దినం కనుక ఇది రథసప్తమి. సాధారణంగా చంద్రోదయ సూర్యోదయ వేళల్లో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాన్ని బట్టి వ్రతాలు, పూజలు, పండుగలు నిర్ణయించబడుతూ ఉన్నాయి. ఈనాడు జిల్లేడు, రేగు ఆకుల యొక్క ప్రాశస్త్యం మనం తెలుసుకోవాలి. రథసప్తమి నాడు తలస్నానంలో జిల్లేడు లేదా రేగు ఆకులను, రేగు పండ్లను కూడా తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకుని స్నానం చెయ్యాలి. మన భారతీయ ఆచారాలు కేవలం మూఢ విశ్వాసాలు కావు. వీటి వెనక ఎన్నో ఆరోగ్యకరమైన వైజ్ఞానిక అంశాలు నిలిచి ఉన్నాయి. వాటి గురించి మనం తెలిసి చేసినా తెలియక చేసినా మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది. కానీ తెలుసుకుని చేయడం ద్వారా తాను లాభపడటమే కాక ఇతరులతో చేయించి వారిని కూడా సత్ఫలవంతుల్ని చేయవచ్చు. అందువల్ల మనకు పుణ్యం లభిస్తుంది కదా. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అసలు ఈ రేగ ఆకుల విశేషాలు ఏమిటో గమనిద్దాం. సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్షజాతుల్లో రుద్రాక్ష, జిల్లేడు, రేగు చాలా ముఖ్యమైనవి. ఈ చెట్లు ఎక్కువగా ఉత్తర హిందూస్థానంలో ఉంటాయి గనక రుద్ర అక్షలు అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా వీటి గింజలే రుద్రాక్షలు. వీటి భేదాలు, ప్రభావాలు ప్రపంచానికి తెలుసు. సూర్యకిరణాల్లోని శక్తిని ఎక్కువగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. వాత శ్లేష్మాన్ని పోగొడతాయి. రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే మశూచిక రాదు. రుద్రాక్షలు శివ సంబంధమైనవిగా ప్రచారంలో ఉన్నాయి. అర్కపత్రం లేదా జిల్లేడాకు ఇది సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది కనుక వేడిని చక్కగా కరిగిస్తుంది. తద్వారా శ్లేష్మ, పైత్య, వాత దోషాలు తొలగిపోతాయి. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్ని, పక్షవాతాన్ని, బోధకాలు వ్యాధిని నివారిస్తుంది. ఇందు తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టమైంది. ఉపయోగించే విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేస్తాయి, ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. రేగు చెట్టు అంటే బదరీ అని సంప్రదాయ నామం. దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి. ఆకులు నూరి తలకు రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. దీని ఆకులను నలగగొట్టి కాషాయం కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది. దీని పళ్ళు చలువ చేస్తాయి, మంచి రక్తాన్ని కలిగిస్తాయి, మూలవ్యాధిని పోగొడతాయి, పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి. జిల్లేడు, రేగు విషయంలో ఉన్న దోషాలు కూడా ఉన్నాయి. అందుద్వారా వైద్యుని ద్వారా తెలుసుకుని వాటిని వినియోగించుకోవాలి. ఇలా వృక్షజాతిలో జిల్లేడు, రేగు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటున్నాయి కనుక ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వల్ల వీటిలో విద్యుత్ శక్తిని, నీళ్లలోని విద్యుత్ శక్తిని కలిపి శరీరంపై, ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపేట్లుగా చేసుకోవచ్చు. మంచి ఫలితాలు ఇస్తాయి. కేవలం రథసప్తమి నాడే కాక రోజూ కూడా ఈ ఆకుల్ని పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిదని విద్వాంసులు చెప్తారు. కానీ కనీసం సంవత్సరానికి ఒక్కమారు అవి శరీరానికి తాకినా వాటి స్వభావం ఆ సంవత్సరం అంతా మన మనసుపై, మనపై చక్కగా ఉంటుంది అని భావించి మహర్షులు ఈ సూర్య సప్తమి నాడు వీటితో తలస్నానం తప్పక చెయ్యండి అని సూచించారు.
ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీప్తం చేసి అందలి నాడులను ఉత్తేజపరుస్తుంది. దానివల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. తల సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా నశిస్తాయి. ఈరోజు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి అందులో సూర్యబింబ ప్రతిమను తమలపాకుపై కుంకుమతో గీచి ఉంచి పూజించడం కొన్ని చోట్ల ఆచారంగా వస్తూ ఉన్నది. జిల్లేడు, రేగు వలె చిక్కుడు కూడా గొప్ప ప్రభావం కలది. చిక్కుడుకాయలు తల్లిపాలను పెంచుతాయి, పురుషత్వాన్ని పెంచుతాయి, ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. చిక్కుడు గింజలు ఆరోగ్యకరములు కావు. రేగుపళ్ళు, చిక్కుడుకాయలు మాఘ పుష్య మాసాల్లో చలికాలంలో వీటిని తగిన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మాఘమాసం గొప్పతనాన్ని కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. మా అఘ అంటే పాపం లేనిది, పుణ్యాన్ని కలిగించేది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే కదా. శివకేశవులకి ఇరువురికి మాఘం ప్రీతికరమైనదే. కానీ మనం కార్తీకమే ఇరువురికి ప్రీతికరం అనుకుంటూ ఉంటాం. ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణ ప్రభావం కనబడుతుంది. ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే. దక్షిణాయనం అనే గ్రహణం నుండి విముక్తుడై సూర్యుడు ఈనాటి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కనుక దీన్ని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం చేయాలని నియమాన్ని పెద్దలు విధించారు. ఉత్తరాయణం, ఉత్తరా ప్లస్ అయనం, ఉత్తరా ఉత్తరా మీదది అని అర్థం. అయనం త్రోవ. కాగా ఉత్తరాయణం అంటే ఉన్నత మార్గం తాత్పర్యం. ఇలా ఉత్తరాయణం మాఘమాసం మానవుణ్ణి ఉన్నత జ్ఞాన మార్గంలో పయనింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి పాత్రుణ్ణి చేస్తుంది. కనుక సార్థకమైనటువంటి మాసం మాఘమాసం. సూర్యోపాసన జీవుడికి చాలా అవసరం. సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ. మన సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యక భాగంలో అరుణకేతకం ఉంది. ఈ అరుణ ప్రశ్న కొన్ని ప్రకరణాల సముదాయం. దీన్ని పారాయణం చేస్తే రుణబాధ, రోగబాధ, శత్రుబాధలు నశిస్తాయి. ఇది సూర్య పారమ్యాన్ని వివరించే ప్రశ్నం. మనం మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలున్న మంత్రం అరుణంలోనిదే. జలముల యొక్క పుష్పస్వరూపం తెలుసుకున్నవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపత్ సమృద్ధవంతుడు అవుతాడని అర్థం. అంటే మన శరీరంలో జీవాత్మ అనే పేరుతో రూఢిగా ఉండే ఆత్మ చైతన్యమే జలపుష్పం. ఆ చైతన్యం యొక్క అనం అంటే ప్రాణం, స్పందనకు కారణం సూర్యగోళంలోని సౌర చైతన్యం. ఈ జీవాత్మ చైతన్యం అనే పుష్పం, సౌర చైతన్యం అనే పుష్పం రెండూ ఒకటే, ఇవి వేరు కావు అని తెలుసుకున్న వాడికి మోక్ష పుష్పం ఆఘ్రాణితం అంటే వాసన చూడబడుతుంది. ఆ పుష్పాన్ని వాసన చూచినవాడు అవుతాడు. ఈ జీవాత్మ చైతన్యం జలబహుళమైన మానవ రూపాల్లో చక్కగా నిలిచి ఉంటుంది. ఇదే సౌరశక్తి. నారాయణ తత్వం ఇదే. నారా జలము, నరులు, అయ సంస్థానం, జలములను నరులను స్థానంగా కలవాడు నారాయణుడు. మన శరీరంలో కూడా 90% నీరే కదా ఉన్నది. కనుక సూర్యుడు సకలాత్మ, ఆరోగ్యదాత సూర్యుడు. జ్యోతిష్శాస్త్రం ఆత్మ ప్రభావశక్తిశ్చ పితృచింతారవే ఫలం అని సూర్యగ్రహ ఫలితాన్ని చెప్పింది. సూర్యోపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్రశక్తి పెరుగుదలకు, హృద్రోగ నివారణకు సూర్యుడినే ఆరాధించాలి. మేషరాశిలో సూర్యుడు ఉండగా జన్మించే వారందరూ ఆత్మ ప్రభావాధికులుగా ఉంటారని జ్యోతిష్కులు చెప్తూ ఉన్నారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కదా. సూర్యకాంతిలోని నీలి కిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజ సిద్ధంగా విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటోంది. డి విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. సూర్యకిరణజన్య సంయోగం వల్లనే సృష్టి, ఆహారం, పోషణ మొదలైనవి ఏర్పడుతున్నాయి. సూర్యకిరణాలు
మానవ శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలను నిర్దేశిస్తోంది. సూర్యకిరణ కాంతి 7 రంగులతో ఉంటుంది. ఆ కాంతి వర్ణాలని 7 గుర్రాలుగా చెప్పారు. సూర్యుణ్ణి సప్తాశ్యుడిగా సప్తశక్తి అన్నారు. వాస్తవానికి వేగం అనేది ఒక్కటే అతని గుర్రం. ఇతర గ్రహాలకు నెమ్మదిగా త్వరగా వెళ్ళడం ఉంటాయి. సూర్యునికి గమనం ఒక్కటే, దాని పేరే సప్త. సప్త అనే పేరు గల అశ్వం అంటే కాంతి గమన వేగం ఒక్కటే 7గా వర్ణితమైంది. అరుణం ఈ విషయాన్ని గుర్తించింది. స్థూల దృష్టికి కాంతి కిరణం 7 రంగులతో గోచరించిన అతినీల లోహితాది కిరణాలు కోట్ల కొలది ఉన్నాయని పేర్కొంటున్నారు శాస్త్రజ్ఞులు. అశ్వాలంటే కిరణాలే. అశ్వ అశ్నుతే గమనే నేత్యశ్వ ఆశు వ్యాప్తౌ, గమనంతో వ్యాపించేది అని వ్యుత్పత్తి. కిరణాలు గమనంతో వ్యాపిస్తాయి కనుక అశ్వములయ్యాయి. హయహ హయతీతి, హయతి గచ్చతీతి హయహ తొందరగా పోయేది. సప్తి గుర్రం, సపతి సేవాది ధర్మేణ శప సమవాయే, సేవాది ధర్మాలతో కూడినది. ఇలా అశ్వాది శబ్ద వ్యుత్పత్తులు ఉన్నాయి. గుర్రాన్ని పేర్కొనేవే. అన్నీ గమనాన్ని వేగంగా సూచించడం ఇందులో విశేషం. తస్మాద్ అశ్వ అజాయత అని వేదం కూడా సృష్టి యజ్ఞంలో తొలిగా అశ్వమే ఏర్పడింది అని చెప్పింది. ఓంకార స్ఫోటనంలో మొదటి కాంతి ఏర్పడింది. ఆ కాంతియే సూర్యుడు. ఆ అశ్వాలే అతని కిరణాలు. సూర్యుడంటే కిరణాలను, ప్రాణశక్తుల్ని, జలములందలి రసాన్ని స్వీకరించేవాడు. ఆకాశంలో సంచరించేవాడు. లోకాన్ని సృజించేవాడు. ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించేవాడు. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యే లయం ప్రాప్నువంతి యస్సూర్య సోహమేవచ. సృష్టి స్థితి లయాలు సూర్యుని వల్లనే జరుగుతూ ఉన్నాయి అని సూర్యోపనిషత్తు సూచించింది. సప్తాశ్వ సప్త అశ్వాహ యస్య సహ, 7 గుర్రాలు కలవాడు. సప్తనామక అశ్వ యస్య సహ, సప్త అనే ఒక్క గుర్రం కలవాడు అనే వ్యుత్పత్తులున్నాయి. అంటే అర్థాలు ఎన్ని ఉన్నా సూర్యకిరణ తత్వం మహత్వం ఒక్కటే. ఏకచక్రం అన్నట్లే ఏకాశ్వం అని సూర్యరథానికి వాహనం. ఏకచక్ర రథం రథ రమంతేత్ర, దీని యందు క్రీడింతురు అంటే సంతోషిస్తారు అని అర్థం. ఆనందకారణమైనది, విజయ సాధకమైనది కూడా. చక్రం అంటే రథగమనాన్ని చేసేది అని వ్యుత్పత్తి. ఆనందస్థానం రథం కాగా ఆనంద గమనాన్ని కలిగించే హృదయ చక్రం అవుతుంది. ఆనందాన్ని సర్వత్రా వ్యాపింపజేసే మనస్సు ఒక్కటే. అదే కాంతి కిరణ రూపమైన సప్తనామక అశ్వం. అదే 7 విధాలుగా విభజింపబడి సప్తాశ్వాలుగా విరాజిల్లుతో ఉన్నది. రథసప్తమిని గురించి ఆలోచించే కొద్దీ ఎన్నో తాత్విక అంశాలు కూడా మనకు గుర్తుకొస్తాయి. మనం కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా బ్రహ్మాండంలో ఇంకా 11 మంది సూర్యులు అంటే సూర్యగోళాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. మనం మహర్షుల ద్వారా 12 ఆత్మ అని ఎన్నడో గ్రహించాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర. ఆ వాసుదేవుడు 12 స్వరూపుడు ఉండేటువంటి సమయంలో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు అనేటువంటి తేడాలుంటాయిట. సర్వము వాసుదేవమయమే కనుక వాసుదేవ 12 మంత్రతేజమే ఈ 12 ఆదిత్య రూపంలో ప్రకాశిస్తూ ఉందని భావించాలి. ఈ 12 ఆదిత్యులే సంవత్సరాత్మకమైన కాల విభాగంలోని 12 మాసాలకు అధిదేవతలుగా చెప్పబడుతూ ఉన్నారు. రాసులు కూడా అందువల్లనే 12గా ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సుప్రసిద్ధమైన గాయత్రీ మంత్రం సూర్య తేజోపరమైనదే. వేదాల్లోని సౌర సూక్తాలు, రామాయణంలోని ఆదిత్య హృదయం సూర్యారాధన యొక్క ప్రాచీనతను సూచిస్తున్నాయి.
సూర్యోపాసనతో అనేక లాభాలున్నాయని పేర్కొంటున్నారు. అగస్త్యులు ప్రబోధించిన ఆదిత్య హృదయ ప్రభావంతోనే శ్రీరాముడు రావణాసురుణ్ణి అవలీలగా సంహరించాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్ఠరోగాన్ని తొలగించుకున్నాడు. మయూర శతకం చాలా ప్రసిద్ధం. ఆరోగ్యం సత్కవిత్వం అతిమతుల బలం కాంతిం ఆయుః ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపి లభతే శ్రోత్ర సూర్యప్రసాదాత్. అంతేకాదు సూర్యానుగ్రహం వల్లనే ద్రౌపది అక్షయ పాత్ర పొందింది. అరణ్యవాస కాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలతో పాండవులు ధన్యులయ్యారు. రథసప్తమి చాలా ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగి ఉంది. ప్రతి పండగలోనూ ఎంతో ఆధ్యాత్మికత ఇమిడి ఉంటుంది. అయినప్పటికీ మన భారతీయ కర్మకాండలోని విశేషాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని నేటివారు చాలా నిశితంగా గమనించాలి, కానీ విలాసాలకో పిండి వంటలకో పరిమితం చేసుకోకూడదు. రథసప్తమి బోధించే ఆధ్యాత్మికత ఏమిటో మనం తెలుసుకుందాం. సూర్యుని రథానికి ఒక్కటే చక్రం, దాని ఆకులు 6, గుర్రాలు 7, అనూరుడు సారథి. నిరంతర ప్రయాణం, కాంతులు విరజమ్మడం అతని గుణం. ఇది భౌతిక స్వరూపం. కాలాత్మకంగా చూస్తే రథే విశ్వమయే చక్రం కృత్వా సంవత్సరాత్మకం ఛందాంస్యశ్వాహ సప్తయుక్తాః స్వయంవర్యేతి భావయన్. సూర్యునికి సంవత్సరం అనేది చక్రం, విశ్వమే రథం, ఛందస్సులే 7 గుర్రాలు, 6 ఋతువులే 6 ఆకులు. ఛందస్సులు మార్గాలు అనే సప్తవర్ణ కిరణ ప్రసారాలు. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు అదితి కశ్యపులకు జన్మించినందువల్ల సప్తమిని సూర్యమాతృక అని కీర్తిస్తూ ఉన్నారు. రథసప్తమితో చీకటి, చలి తొలగి, అంటే మాయ తొలగి కాంతి యుగం ప్రారంభమవుతోంది. చంద్రుడు కీర్తికి, సూర్యుణ్ణి ప్రతాప తేజస్సులకు ఉపమానంగా మహాకవులు అభివర్ణిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంలో ఇరువురిని జ్ఞానచంద్రుడు, జ్ఞానభాస్కరుడు అంటూ జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. సూర్యకాంతియే కదా చంద్రునిపై ప్రసరించి అతన్ని తేజోవంతుణ్ణి చేస్తూ ఉన్నది. జ్ఞానం ఏకమే కానీ అనేకం కాదు. రథ సప్తమి అనే 2 శబ్దాలు ఒక్కటే జ్ఞాన సూర్యారాధనను ప్రబోధిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా రథాన్ని, సప్తమిని, రథాన్ని లాగే గుర్రాలను, చక్రాన్ని, ఆకులను, సూర్యుణ్ణి భావిస్తే ఎటువంటి తాత్విక ఆనంద స్ఫూర్తి ఏర్పడుతుందో మనం అనుభవంతో తెలుసుకోవాలి. వ్యష్టి అంటే వ్యక్తిపరంగా తత్వంలో శరీరమే రథం, జ్ఞానమే చక్రం, షడ్గుణాలే 6 ఆకులు, సప్త జ్ఞాన భూమికలు 7 అశ్వాలు. అంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, సంసక్తి, పదార్థ భావన, తురీయం. మనస్సే పగ్గాలు, బుద్ధియే సారథి అయిన అనూరుడు, పరమాత్మయే సూర్యుడు. హృదయమే పరమాత్మ కూర్చుండేటువంటి పీఠం. జీవుని ప్రయాణ సాధనం శరీరం. ఇదే రథం. రమంతే అత్ర రథః, దీని యందు క్రీడిస్తారు అని వ్యుత్పత్తి. ఇది జీవుని క్రీడాస్థానమైనటువంటి శరీరానికి సంకేతం. ఏకచక్రం, ఏకజ్ఞానం అంటే పరమాత్మ లక్ష్యమైన జ్ఞానం పరమాత్మను అతని క్రీడాస్థానమైన శరీర రథాన్ని మోస్తూ తిరుగుతుంది జ్ఞానచక్రం. షడ్గుణాలు అంటే ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం ఆ చక్రానికి ఉండే ఆకులు. ఇవి ఆత్మగుణాలు. ఇవన్నీ కలిగి ఉండడమే దైవగుణ సంపత్తి. మనస్సు అనే పగ్గంతో నిశ్చయాత్మకమైన బుద్ధి అనే సారథి నియమించి జ్ఞానభూమికలను గమ్యం చేరుస్తూ వాటిల్ని భగవద్ ఉన్ముఖం చేస్తాడు. ఈ రథికుడు అంటే రథంలో ప్రయాణించే వాడు పరమాత్మయే కదా. సమష్టి పరంగా చూస్తే విశ్వమే రథం, కాలమే చక్రం, షడ్భావ వికారాలు ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, క్షయం, నాశం ఇవి ఆకులు. 7 జన్మలే 7 అశ్వాలు. 7 జన్మలు అంటే దేవతలు, మానవులు, మృగాలు, పక్షులు, కీటకాలు, జలచరాలు, వృక్షాలు. పరమాత్మయే సూర్యుడు. మనస్తత్వమే పగ్గాలు. బుద్ధితత్వమే సారథి అయిన కుమారుడు. అంటే ఊరులు, తొడలు లేనటువంటి వాడు స్థిరంగా ఉంటాడు. ఇదంతా కాలావరణంతో కూడిన
విశ్వాత్మక సృష్టి యొక్క సమష్టి రూపం. యోగశాస్త్ర రీత్యా శరీరమే రథం, కుండలినీ శక్తియే ఏకచక్రం, మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే షట్చక్రాలే 6 ఆకులు, సప్తావరణాలే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం, సప్తాశ్వాలు. చిదాత్మయే సూర్యుడు. కుండలినీ శక్తి యొక్క సంచారమే సూర్యుని సంచారం. అంటే ఇడా పింగళ మార్గద్వయంలో సంచరిస్తూ సుషుమ్నా స్థానంలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాడు సూర్యుడు. తిరుమలలో రథసప్తమి వేడుకలను ఒక్కసారి మనస్సులో స్మరిద్దాం. తిరుమలేశునికి రథసప్తమికి అవినాభావ సంబంధం ఉన్నది. స్వామివారికి సూర్యునికి సప్త సంఖ్య ప్రీతికరమైనది. శ్రీవారు 7 కొండలపై ఉన్నారు, భక్తుల్ని కాపాడుతూ ఉన్నారు. సూర్యుడు 7 గుర్రాలపై పయనిస్తూ పైనున్న 7 లోకాలను, కింద ఉన్న 7 లోకాలను తన కాంతి కిరణాలతో చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. ఇద్దరూ చీకట్లను తొలగించేవారే, పాప పరిహారకులు. శ్రీదేవి భూదేవి సమేతుడు శ్రీనివాసుడైతే, ఛాయా సంజ్ఞా సమేతుడు రవి సర్వలోక సంరక్షకుడు. సంచారము ఇరువురి యందు సమానం. స్వామి వెంకటనారాయణుడు, రవి సూర్యనారాయణుడు. శ్రీవారి రథము హిరణ్మయమే, సూర్యుని రథము హిరణ్మయమే. ఇలా అన్నింటి యందు సామ్యము శ్రీవారి ఉత్సవ విశేషాల్లో మనకు ఒక విశిష్టతను సంతరించుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి అనే సూర్య జయంతి నాడు తిరుమలలో రథసప్తమి పేరుతో ఉత్సవం జరుగుతుంది. ఈరోజు శ్రీవారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 7 వాహనాల్లో విహరిస్తారు. సూర్యప్రభా వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమద్వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభా వాహనం. మధ్యాహ్నం సుదర్శన చక్రతాళ్వార్లకి వరాహస్వామి ఆలయం ముంగిట దివ్యమైనటువంటి చక్ర స్నానం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 7 వాహనాల్లో 7 మార్లు 7 అవతారాలతో దివ్య శోభలతో శ్రీవారు జాలిగుండెలవాడు 7 కొండలపై ఉత్సవరాయుడుగా భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే వీటిని అర్ధబ్రహ్మోత్సవాలు అని భక్తి ప్రపత్తులతో భాగవతులు కీర్తిస్తూ ఉన్నారు. సప్త పర్యాయ ఉత్సవాలు మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమద్ వాహనాలపై మలయప్ప స్వామివారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు. మొదట సూర్యప్రభా వాహనం సూర్యోదయ వేళ శ్రీవారు వాయువ్యమూలకు విచ్చేస్తారు. ఉదయభాను కిరణాలు ఆయన పాదాలపై ప్రసరించగా అఖండ గోవిందనామ కీర్తనల మధ్య వెంకటాచలంలో స్వామి ఉత్సవమూర్తి హారతులు గైకుని భక్తులను కరుణిస్తూ కదలి వెడతారు. శేష, గరుడ, హనుమద్ వాహనాలపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి భక్తకోటిని ఉద్ధరిస్తారు. మధ్యాహ్నం చక్రతాళ్వార్లు ఒక్కరే వరాహస్వామి ఆలయం సన్నిధిలో చక్రస్నానం చేస్తారు. తరువాత ఉభయ నాంచారులతో మలయప్ప స్వామివారు కల్పవృక్షం, సర్వభూపాల వాహనంపై వస్తారు. 7వదైన చంద్రప్రభా వాహనం సాయంకాలం స్వామివారు ఒక్కరే ఉత్సవ కైంకర్యం అందుకుంటారు. ఉదయం సూర్యప్రభతో ప్రారంభమై సాయంకాలం చంద్రప్రభతో రథసప్తమి నాడు 7 మార్లు ఉత్సవం పూర్తి అవుతుంది. సూర్యచంద్రులిద్దరూ శ్రీవారి నేత్రాలే కదా. హృదయోల్లాసంతో ఉదయం శ్రీవారు ఒంటరిగానే వచ్చి తన ఏకచక్ర రథత్వాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని ప్రకటించి చతుర్విధ భక్తులకు చతుర్విధ పురుషార్థాలను, చతుర్విధ మోక్షాలను అనుగ్రహిస్తారు. కనుక దేవేరులను పక్కన ఉంచుకోరు. సూర్యుడు తన కుడి నేత్రం, శేషుడు తన శయ్య, గరుడు తన సంచార వాహనం, హనుమంతుడు రామావతారంలో తనను వహించినవాడు, చంద్రుడు ఎడమనేత్రం. ఈ 5 వాహన సేవలు ఒక్కమారైనా స్వామి తానే ప్రత్యేకంగా వినియోగించుకోవడం ఔచితీమంతం కదా. కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు ఉభయ నాంచారులకు తనకు సమానమే కనుక దేవీద్వయంతో విచ్చేసి సర్వభక్తులకు కల్పవృక్షమై కైంకర్యపరుల సర్వ మనోరథాలను సుఫలం సఫలం చేస్తారు. అనుగ్రహించి
దేవేరులను మందిరానికి పంపి సాయంకాలం ఏకాంతంగా ఆనంద నిలయంలో ప్రవేశించి దేవేరులతో ఇష్టాగోష్ఠితో ఆనందంగా విశ్రాంతి గైకుంటారు శ్రీవారు మలయప్పమూర్తి. రామచంద్రుడే నిత్యము సూర్యారాధకుడు కాగా ఇక సామాన్య మానవులకు ఆయన మార్గనిర్దేశం ఎంతటిదో చెప్పాలా. సూర్యుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. సూర్యుడు నెలకొక్క రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తున్నాడు. కర్మసాక్షి అయి సకల జీవుల కర్మలను ఆయన గమనిస్తూ ఉంటాడు. అందరి బుద్ధులను నడిపిస్తూ ఉంటాడు. వర్షాన్ని కటాక్షిస్తాడు. మానవ శరీర రూప నిర్మాణానికి కారణమైన వైవస్వత మనుతత్వానికి మూలమైనవాడు. ఇంతటి ప్రభావ సంపన్నుడైన సూర్యభగవానుని జయంతి అయిన రథసప్తమిని మనం పరిపూర్ణంగా ఆస్వాదించాలి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఎర్రని దాసాని పువ్వు రంగు వంటి రంగుతో ప్రకాశించేవాడు, కశ్యపుని కొడుకు, మహాకాంతిమంతుడు, చీకటిని తొలగించేవాడు, సర్వ పాపాలను నాశనం చేసేవాడు అయిన సూర్యభగవానునికి మనం తప్పక నమస్కరించాలి.